నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంకా రేపటితో ఎన్నికల వేడి తగ్గింది. ఎందుకంటే ఈరోజు వరకు ఇక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు పార్టీలు జనాల చెవుల్లో పువ్వులు పెడుతూ రకరకాల ఉచిత హామీలు ఇస్తూ ఇక కేంద్రంలో మేమే గద్దెనెక్కాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అటు ప్రస్తుతం 2 దఫాలుగా అధికారంలో ఉండి ఏం చేయలేకపోయినా బీజేపీ పార్టీ కూడా ప్రయత్నిస్తూ ఉంది. సో మన న్యూస్లో భాగంగా చూసుకుంటే నిన్న ఇంకా కేసీఆర్ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీజేపీ పార్టీ నాయకులు, మూడు పార్టీ నాయకులు కూడా ఇంకా తెలంగాణ మీద పడ్డారని చెప్పొచ్చు, తెలంగాణ ప్రజల మీద పడ్డారని చెప్పొచ్చు. నిన్న ఇంకా మొత్తం ఇంకా మెదక్ల, కరీంనగర్ల నిన్న అయితే బీభత్సమైన పోరు జరిగింది. ఇక ఒక్కసారి ఆంధ్రజ్యోతి పత్రికలు చూసుకుందాం ఒకసారి. ఈ మన సంబంధించిన వార్తలు అసలు దాని వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మొదటగా ఆంధ్రజ్యోతి పత్రికలు చూసుకుంటే పట్టువదలని పోలీసులు, ఢిల్లీ పోలీసులు అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేయాలని పిటిషన్, లంచ్ మోషన్కు అనుమతి నిరాకరణ, కింది కోర్టులో పీటీ వారెంట్ వేసుకోండి అని చెప్పి హైకోర్టు చెప్తా ఉంది. ఇక ఢిల్లీ పోలీసులు అయితే తప్పకుండా ఇక అమిత్ షాకి సంబంధించిన ఫేక్ వీడియో వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేయాలని చెప్పి పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో కింది కోర్టులో పీటీ వారెంట్ వేసుకోవాలని చెప్పి హైకోర్టు సూచించింది. ఇంకా ఓటేసిన బాలుడు మైనర్ కొడుకుతో తన ఓటును వేయించిన మధ్యప్రదేశ్ బీజేపీ నేత వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్, విచారణకు ఆదేశించిన కలెక్టర్. ఇంకేం విచారణ? ఆల్రెడీ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన తర్వాత ఇంకేం విచారణ? ఇక చూడు ఎట్లా అయింది, అసలు దేశ పరిస్థితి ఎట్లా అయిపోయింది అనేది. సో బీజేపీ నాయకులు తరచూ మాట్లాడుతూ ఉంటారు, దేశ భద్రతకు సంబంధించి, దేశానికి సంబంధించిన అనేక విషయాలపైన మాట్లాడతారు కదా. ఈ విషయం పైన కూడా మాట్లాడాలి. మీకైతే 15 నిమిషాలు, మాకు 15 సెకండ్లు చాలు. ఓవైసీ సోదరుల మైండ్ బ్లాక్ చేస్తాం. నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు. 15 సెకండ్లు కాదు, గంట తీసుకోండి, మేము భయపడేది లేదని చెప్పి ఎంపీ అసద్ చెప్తా ఉన్నాడు. ఇంకా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఇంకా మాధవీలత గెలిచేటట్లా కనిపిస్తూ ఉంది. బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవీలత అయితే తప్పకుండా గెలిచేటట్లనే కనిపిస్తుంది ఆ పరిస్థితి చూస్తుంటే. అసలు ఎన్నో ఏళ్ళుగా వెనుకబడిపోయిన పాత బస్సుని ఆ బస్సులో పోయి చూస్తే కనీసం నడవడానికి కూడా వీలు కాని పరిస్థితి. సో అట్లాంటి బస్సులను బాగు చేస్తాను అని చెప్పి ఆ యొక్క బస్తీల ప్రజలకు కూడా, ఆ యొక్క ప్రాంత ప్రజలకు కూడా మాధవీలత కొంతవరకు ధైర్యం ఇచ్చింది. ఆ ధైర్యంతో ముస్లిం ఓటర్లు కూడా బీజేపీకి పడే అవకాశాలు ఉన్నాయి. సో వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. చిరంజీవి వైజయంతిమాలకు పద్మవిభూషణ్ ప్రధానంగా పద్మవిభూషణ్కి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇంకా ముఖ్యంగా నిన్న భువనగిరి బహిరంగ సభలో ఏదైతే గౌడ్ సాబ్ని గెలిపించడానికైతే మన అమిత్ షా సార్ అయితే పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టిండు. ఇక హిందూ ముస్లిం నడమనే కొట్లాడ జరుగుతూ ఉంది. ఇక మీరు మాకు ఈసారి మద్దతు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల మమ్మల్ని గెలిపిస్తే ముస్లింకి సంబంధించిన రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఆ 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు కదా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు సార్ మీరు. ఎన్నికలు వచ్చినప్పుడే రిజర్వేషన్లు కానీ, మత విద్వేషాలు కానీ ఇవన్నీ గుర్తుకొస్తాయా? ఒకసారి సమాధానం చెప్పాలి జనాలకు కూడా. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేస్తాం. రేవంత్ విను ఈసారి డబుల్ డిజిట్ ఖాయం అంటే 10, 15, 11 వరకు 14 వరకు వస్తాయి మాకు సీట్లు, రేవంత్ కాసుకో అని చెప్తా ఉన్నాడు అమిత్ షా. 3 విడతల ఎన్నికల్లోనే 200 ఎంపీ స్థానాలు, మొత్తం 400 సీట్లు కైవసం చేసుకుంటాం. ఈ ఎన్నికలు అభివృద్ధికి జిహాద్కు మధ్య పోరు. రాహుల్ గాంధీవి చైనా గ్యారెంటీలు, ప్రధాని మోదీవి భారత్ గ్యారెంటీలు. కాంగ్రెస్ పార్టీ రామ మందిరాన్ని వ్యతిరేకించింది. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. ఇన్ని రోజులేమో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పారు. ఇప్పుడు ఇక మెల్లమెల్లగా హైదరాబాద్కు అంచున కోతురు కదా ప్రచారం, మళ్ళీ మజ్లిస్ని కలిపేసారు. సో వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇటు కాంగ్రెస్ పార్టీని గట్టిగానే అరుచుకుంటున్నాడు, బీజేపీ పార్టీని గట్టిగానే అరుచుకుంటున్నాడు, ఈ 2 పార్టీలను బాగా అరుచుకుంటున్నాడు. సో ఇక్కడ వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి చేయలేని వ్యాఖ్యలు కూడా మాజీ సీఎం కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 10 ఏళ్లలో బీజేపీ పార్టీ ఏం చేసింది అనే విషయంలో రేవంత్ రెడ్డి చెప్పడంలో ఫెయిల్ కాగా
ఒక గాడిద గుడ్డుని మాత్రమే పైకి తీసుకొచ్చి ఏమిచ్చిండు గాడిద గుడ్డు అని చూపిస్తున్నారు తప్ప అసలు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? ఇగో గీ పలానా హామీ ఇచ్చిండు, గిది నెరవేర్చలేదు, గీ 15 లక్షలు వేస్తామని చెప్పారు, గిది నెరవేర్చలేదు. వీళ్ళు తెచ్చిన నల్ల చట్టాల వల్ల ఇంత మంది రైతుల ఉసురు వేసుకున్నారని చెప్పి ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పట్లేదు. కానీ కేసీఆర్ మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 నెలల ఈ పాలనలోనే ఏం జరిగింది, కరువు ఎందుకు వచ్చింది, కరెంట్ ఎందుకు పోతా ఉంది, అసలు రైతు బంధు ఎందుకు పడతలేదు, రైతులను ఎందుకు ఇంత ఆగమగం పట్టిస్తారు అనే విషయాలను క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ రాజకీయ పార్టీ నాయకులందరూ ఒకటే అని చెప్పొచ్చు. చూద్దాం, నెక్స్ట్ వార్త ఇంకోటి ఉంది, చెప్తా ఏదన్నది. కాంగ్రెస్ పార్టీ రామ మందిరాన్ని వ్యతిరేకించింది. ఇక మజ్లిస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే షరియత్ ఖురాన్ ఆధారంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారంట. షరియత్ ఖురాన్ ఆధారంగా అంటే హిందూ మత గ్రంథాలను హిందూ మతాన్ని కించపరుస్తున్నారు వాళ్ళు. ఇంకా మనమే హిందూ మతాన్ని రక్షిస్తామనేటట్లా చెప్పిండు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ సాధిస్తాం, 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 200 సీట్లు పైగా స్థానాలు గెలుస్తాం, దేశవ్యాప్తంగా 400 స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పి అమిత్ షా చెప్తున్నారు. ఎందుకోసం తెలంగాణ ప్రజలు ఎందుకోసం ఈ డబుల్ డిజిట్ అనేది ఇవ్వాలి, ఎందుకోసం తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేయాలి, ఏమి ఇచ్చారు తెలంగాణ ప్రజలకు, మీరు ఇచ్చిన హామీలు ఏంది? ఒకసారి మీరు 2018లో కావచ్చు, 2014 ఆ టైంలో కావచ్చు, ఏమేమి మేనిఫెస్టో ఇచ్చారు, ఏమి అమలు చేశారు ఒకసారి ప్రజల ముందుకు తీసుకురండి. అది కాదు, అది చేత కాదు. మొదటిసారి మోదీతో కలిసి విమానం ఎక్కా, వైట్ హౌస్ ముందు ఫోటో దిగా, ప్రధాని అయ్యాక దాని గురించి అడిగారు. గుండె జబ్బుల పిల్లల కోసం మందకృష్ణతో కలిసి ఉద్యమం. ఇంకా దాని నుంచి ఆరోగ్యశ్రీ, కరోనా కాలంలో 1 నెల రోజులు ఆఫీస్లోనే ఉండి ప్రజలకు సాయం చేసిన ప్రముఖ నటుల చిరంజీవితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాతామంతి. ఇక అసెంబ్లీలో కిషన్ రెడ్డి నుంచి సభ మర్యాద నేర్చుకున్నా అని చెప్పి చిరంజీవి చెప్తా ఉన్నాడు. చిరంజీవికి సంబంధించిన అంటే కిషన్ రెడ్డి చిరంజీవి ఇద్దరికి ఏదైతే చిన్న చర్చకు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది. ఇంకా రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఆత్మపై దాడే, పేదల హక్కులను లాక్కోవడమే బీజేపీ పని. 10 ఏళ్లలో మోదీ 22 మంది కోసమే పనిచేసిండ్రు. రూపాయలు 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. సో మొన్న మోదీ చెప్పిండు కదా, ఆదాని అంబానీల ఊసిత్తలేరు, వాళ్ళ జపం ఏమైపోయింది, ఆదాని అంబానీల నుంచి ఎంత ముట్టింది, టెంపోలలో మీకు అమౌంట్ ముట్టింది పెద్ద ఎత్తున అని చెప్పి రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ అన్నాడు. సో నిన్న కూడా రాహుల్ గాంధీ ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేసిండు. ప్రధాని గారు మీకు నిజంగానే అంటే అలవాటు ఉంది కాబట్టి మీరు అట్లా చెప్తున్నారు, మీరు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లున్నారు టెంపోలలో డబ్బులు తీసుకోవడం. నిజంగానే మేము తీసుకున్నట్లయితే సిబిఐ ఈడీలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా, ఇప్పటికీ ఎంక్వైరీ చేయించండి, వాళ్ళ మీద ఆదాని ఎమ్మెల్యే మీద ఎంక్వైరీ చేయించండి, మాకు ఎంత ఇచ్చారు అనేది వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఆ విషయం మీద ఊసలేదు. మహిళల ఖాతాల్లో ప్రతి నెల రూపాయలు 8,500 జమ. ఇంకా మొత్తం మీద ప్రజలనైతే సోమరులను చేసి మొద్దులను చేసి ఏం పనికి రాకుండా చేసి కనీసం నిజంగా ప్రజలకు మీరు ఇయ్యదలుచుకుంటే, ప్రజల మీద రాజకీయ పార్టీ నాయకులకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మీరు ఇవ్వాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి కల్పించండి, సత్వర న్యాయం ఇవ్వండి. ఇవి లేవు మన దేశంలో. ఎంతవరకు చూసినా ఈ ఉచిత పథకాలు ఏమన్నా ఏదో మా ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నాం, మేమే ఇస్తున్నాం, మా వల్లనే మా పార్టీ ఇచ్చింది, ఉచిత బస్సు, ఈ ఫ్రీ కరెంటు ఇవన్నీ మా పార్టీ ఇచ్చింది, రైతు బంధు మా పార్టీ ఇచ్చింది అని చెప్పుకుంటారు తప్ప ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ? ఇది కేంద్ర పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం 2 ఏళ్ళ అధికారంలో ఉంది, ఇన్ని హామీలు ఇచ్చినాం, ఇన్ని ఉచిత పథకాలు ఇచ్చినాం, ఇన్ని సంక్షేమ పథకాలు చేసినాం అని చెప్పి ప్రజల మీద మోపిన జిఎస్టీ కావచ్చు, ప్రజల మీద మోపుతున్న ట్యాక్స్ కావచ్చు, అవన్నిటి గురించి మాట్లాడు. దేశం ఎంత ఎన్ని అప్పులు ఉండే, గత 2018లో ఎంత అప్పు ఉండే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ, ఇప్పుడు ఎంత అప్పు ఉంది ఆ విషయం చెప్పరు. ఇదంతా ప్రజల నెత్తిమిన భారం అని చెప్పరు. ఇదంతా ప్రజలే కడుతున్నారు, ప్రజల ట్యాక్సులతోనే ఇది చేస్తున్నామని చెప్పరు. అంతా మేమే చేస్తున్నాం, మా ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నామని చెప్తారు. సో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈ లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడైతే బీసీ అభ్యర్థి నిలబడిందో బీసీ అభ్యర్థులకు తప్పకుండా మీరు మద్దతు ఇవ్వాలి. సో అది మన బాధ్యత. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి ఐక్యమత్యమై బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరు నిలబడినా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మన ఓట్లను వాళ్ళకే వేసుకోవాలి.
ఎందుకంటే ఉమ్మడి మామనాడు జిల్లాలో చూసుకుంటే దాదాపు 60-70% పైగా బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వీళ్ళందరూ కలిపితే 80% పైగా ఉన్నారు. అయినా కూడా ఒక అగ్రవర్ణానికి టికెట్ వాళ్ళందరూ పోయి వాళ్ళకి జైలు కొట్టలే, మనం అందరం పోయి వాళ్ళకి ఓట్లు వేసుకోవాలి. సో మల్కాజ్గిరిలో చూసుకున్నా కూడా ఒక 2 రెడ్ల నడుమ ఒక బీసీ ఆయన పోటీ పడుతూ ఉన్నాడు, ఈటల రాజేందర్. సో మరి అక్కడ బీసీ ప్రజలందరూ కూడా ఈటలను గెలిపించాలని చూస్తున్నారు. చేవెళ్ళ నియోజకవర్గంలో చూసుకుంటే కొండ విశ్వేశ్వరరెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ వార్త ఉంది వాళ్ళ గురించి కూడా. సో విశ్వనగరంపై బీజేపీ విషయం, హైదరాబాద్లో మత చిచ్చులు కుట్రలు అల్లర్లు చెల్లరేగితే పెట్టుబడులు రావు, ఉద్యోగాలు ఉండవు, బీజేపీ పుట్టక ముందే మనోళ్ళు శ్రీరామనవమి జరపలేదా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక నవనీత్ కౌర్ అయితే ఇంతకుముందు మనం చూసినాం కదా వార్త, మీకైతే 15 నిమిషాలు చాలు, మాకు 15 సెకండ్లు అయితే సరిపోతుందని చెప్పి అంటుంది. ఇక నెక్స్ట్ వార్తకి వెళ్తే, వికసిత్ కాదు విఫల భారత్, సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్, మోదీ భావోద్వేగాలు బ్లాక్మెయిల్ డేంజర్, 150 హామీల్లో 1 నెరవేర్చని ప్రధాని. సో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కదా, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధినేత కేసీఆర్ చెప్తా ఉన్నాడు, తరచూ చెప్తా ఉన్నాడు, అసలు బీజేపీ పార్టీ ఏమేమి హామీలు ఇచ్చింది, ఏమేమి హామీలు నెరవేర్చలేదనే విషయాన్ని తరచూ చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తలేరు ఇంకా, వాస్తవంగా చెప్పాలంటే. సో ఇక్కడ ఎవరెవరి ములాఖాత్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో నిన్నైతే గట్టిగా నేర్చుకున్నాడు మోదీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన. 6 గ్యారెంటీలు మోసం, 6 వస్తువులు తప్పనిసరి, జనరేటర్, ఇన్వర్టర్లు, క్యాండిల్స్, టార్చ్ లైట్లు, పవర్ బ్యాంకు, ఛార్జింగ్ బల్బులు అవసరం. కాంగ్రెస్ వస్తే ఈ దుస్థితిని ముందే చెప్పాం. రైతు భరోసాపై రాహుల్ది భ్రమ, కేటీఆర్ చెప్తా ఉన్నాడు. బైన్సాల కేటీఆర్కు హనుమాన్ దీక్షదారుల సెగ, రాళ్ళు టమాటోలతో దాడి, బీఆర్ఎస్ శ్రేణుల ఎదురుదాడి, ఒకరికి గాయాలు, నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి. ఇక్కడ చూడండి, సామాన్య ప్రజలు, ఈ రాజకీయ నాయకులు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మోదీ కావచ్చు, రాహుల్ కావచ్చు, వీళ్ళందరూ సందర్భం వచ్చినప్పుడు ఒకటే చెప్తారు, ఈ ప్రజలే గలాలు పట్టి కొట్టుకున్న వాళ్ళు, నెత్తులు వాళ్ళు కొట్టుకున్న వాళ్ళే పిచ్చోళ్ళు. ఎందుకంటే ఇక్కడ చేవెళ్ళే అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ. ఇన్ని రోజులు కేసీఆర్ని మోసిండు. అసలు కాంగ్రెస్ పార్టీనే ఉండనియొద్దు చేవెళ్ళ నియోజకవర్గంలో. అసలు ఏదైతే ఈ వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండానే ఉండకుండా చేద్దామని చెప్పారు. ఆ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పారు. ఆయన కూడా ఆయన తీసుకొచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. మళ్ళా సిట్టింగ్ ఎంపీని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడిని, ఒక పేద వ్యాపార వ్యక్తిని, ఒక కబ్జాకోర్ని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. సో ఇవన్నీ చూడాలి ఒకసారి, మనం ప్రజలు కూడా ఆలోచన చేయాలి. సో ఇట్లా రాజకీయ పార్టీ నాయకులు అయితే ఎలక్షన్స్ దగ్గర వచ్చినప్పుడు ప్రజల చెవుల్లో ఇట్లా పూలు పెడతా ఉన్నారు. మరి ప్రజలే ఆలోచన చేసుకోవాలి, మేము ఎవరికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి. వాస్తవానికి అంటే ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇంకో పార్టీ పుడితే తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి స్వార్థం లేకుండా పార్టీ పుడితే బాగుండని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. సో వెయిట్ చేద్దాం, అసలు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాం. థ్యాంక్ యూ.